అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తాను. నిన్న 'బిగ్ బాస్' చెప్పుకుందామండి. నిన్న 'బిగ్ బాస్' ముచ్చట. నాగార్జున గారొచ్చారు. చాలా చాలా అందంగా ఉన్నారు. ఆ ప్యాంట్ షర్ట్‌లో మాత్రం షర్ట్ ఏదోలా ఉంది. ప్యాంట్ మాత్రం చాలా చాలా బావుంది. ఏమో డిజైనర్ ఎలాంటి వాళ్ళో ఏంటో మనకు తెలీదులెండి. మనం అంతటి వాళ్ళం గాదు. తర్వాత ఆడియన్స్‌ని పలకరించారండి. అదే కళ్యాణ్ ఫ్యాన్సును, తనూజ ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళు పలకరించారు. పలకరించిన తర్వాత ఇమాన్యుల్ చికెన్ కష్టాలు. చికెను, చికెను, చికెను అంటున్నాడు కదండీ! పాపం ఇమాన్యుల్ అడిగితే 'బిగ్ బాస్' పంపించారు. బానే ఉంది. తర్వాత భరణి, సుమన్ శెట్టి గారు కాసేపు మాట్లాడుకుంటున్నారు. ఏంటి జరుగుతుంది? ఏంటి అనేది విషయాలు మాట్లాడుకుంటున్నారనమాట. తర్వాత ఊబర్ వాళ్ళదినును, చక్ర గోల్డ్ టీ వాళ్ళది ప్రమోషన్స్ జరిగాయండి. చక్ర గోల్డ్ టీను, ఊబర్‌ది బానే చేశారు. మన కోసమే అదంతా. ఆ తర్వాత డెమోను డెమోన్ డ్రెస్ ఏసుకున్నాడు కదా! ఆ డ్రెస్ మీద ఫుల్లు కామెంట్‌లనమాట. నవ్వులే నవ్వులు కాసేపైతే కామెడీ. అది మ్యాజిక్ చేసేవాళ్ళ డ్రెస్‌లా ఉందని చెప్పేసేసి ఫుల్లు కామెడీ. అది చాలా అనిపిచ్చింది. అదే అండి. ఇమాన్యుల్‌లో ఉన్న టాలెంట్ అదే. కానీ ఈ గేమ్స్‌లో లాస్ట్‌లో కొంచెం భయపడ్డాడు ఇమాన్యుల్. అంటే ఓటింగ్ పడదేమో, ఎళ్ళిపోతానేమో అనే దాంతోటి స్ట్రాటజీలు మొదలుపెట్టాడు. ఆ స్ట్రాటజీలే అతన్ని కొంచెం తక్కువ చేసాయని నాకు ఫీలింగ్ అనమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తర్వాత సారు ఆహ్, తర్వాత తనూజ ఏం చేసిందంటే అందరూ నైట్ మాట్లాడుకుంటున్నారనమాట. ఎవరుంటాము, ఎవరెళ్ళిపోతాము, ఒకవేళ ఎళ్ళిపోతే ఎలాగా? అలా అంటే ఎళ్ళిపోతాం ఖచ్చితంగా. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఒక్కొక్కళ్ళు విషయాలు షేర్ చేసుకున్నారనమాట. బానే ఉందది. తర్వాత సారొచ్చారు. అయ్యబాబోయ్! ఆ! ఎందుకే? కళ్యాణ్ గురించి. కళ్యాణ్ గురించంటండి. చూసారా? కళ్యాణ్‌కి అభినందనలు. ఈ పిచ్చండి. ఇంత పిచ్చి మా అమ్మకి 'బిగ్ బాస్' అంటే. ఆ పిచ్చికే నాకు పిచ్చి పట్టుకుంది. కళ్యాణ్ కోసం సార్ అభినందనలు చెప్పారు. నిజంగా చెప్పొచ్చు పాపం సోల్జర్ గాబట్టి నేను గూడా సెల్యూట్ చేస్తాను. ఆ అబ్బాయి మంచోడు. ఎందుకంటే కొంచెం ఇది ఏంటి అబద్దాలాడడు గమ్ముని. ఎవరేమన్నా గూడా రివర్స్ చెప్పడు. అలాగే తను ఏదన్నా ఒక మాట మీద ఉంటే ఆ మాట మీదే ఉంటాడు. ఆ అబ్బాయి డిజర్వ్ అండి. అప్పుడప్పుడు ఏడుస్తాడు. ఆయన బాధ కొద్దీ ఎడుతాడనమాట. ఆ అబ్బాయి కొంచెం సెన్సిటివ్. అంటే డిజర్వే. కెప్టెన్స్‌కి మంచోడే అబ్బాయి. ఆ ట్రోఫీకి కూడా డిజర్వే నాకనిపించిందనమాట. అది అలాగే కళ్యాణే కట్టాలి కప్పు. అదిగోండి కళ్యాణ్ అంట మారిపోయింది. టికెట్ టు ఫినాలేకి కూడా కొట్టడం కూడా బా నచ్చిందనమాట నాకు. తనూజ ఇమాన్యుయల్‌ని అవ్వాలని నేననుకున్నాను ఒకసారి. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒక కమెడియన్ అయ్యుంటే చాలా బావుండనిపించింది. కానీ ఇమాన్యుయల్ భయపడ్డాడు. మనం ఓటింగ్ చేయలే నా కోసం ఓటింగ్ చేయరేమో, అతనికి అంత కేపబిలిటీ లేదేమో అనుకున్నాడు. ఓటింగ్ చేసాం కూడా మనం. కాకపోతే కేపబిలిటీ ఉంది. కానీ తను ఆ పని తను చేసుకుంటూ ఎళ్ళిపోతే సూపరుండేది గేము. అలాగే భరణి గారు ఏం చేశారు అంటే, దివ్య ఎప్పుడైతే ఎళ్ళిపోయిందో ఫస్ట్ ఎలా ఉంటారో అలా తన మొత్తం బయటికి తీసుకొచ్చారనమాట. ఎలా ఉంటే తన పర్సనాలిటీ ఎలా ఉంటదో అలా బయటికి తీసుకొచ్చి తను కూడా ఒక మంచి పవర్‌ఫుల్ కంటెస్టెంట్ అయ్యాడు. అంతకుముందు కూడా అలా ఉండుంటే అసలు చాలా మంది కూడా మంచి మంచి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా బయటికెళ్ళిపోదురు. కానీ ఎళ్ళకుండా దివ్య వాళ్ళు అలా అయిపోయారు. ఇప్పుడు మాత్రం నాకైతే ఇప్పుడు అదేంటి భరణి గారు ట్రాక్‌లోకొచ్చారు. కాకపోతే ఇంకెన్నో వారాలు లేదు. ఇంకో 2 వారాలో, ఒక వారం ఉందంతే. దానికోసం మరేం చేస్తామండి ఉన్నదాంతో మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత ఇంక సార్ మొదలుపెట్టారనమాట. ఒక్కొక్కరికి అంటే ఎవరు గేమ్ బాగా ఆడారు, ఎవరు గేమ్ బాగా ఆడలేదని జెప్పేసేసి. ఇలాగే సేమ్ టు సేమ్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన 13థ్ డే అండి. మన సెకండ్ వీక్‌లో అనుకుంటా. ఎలా అంటే కరెక్ట్‌గా పిన్ టు పిన్ ఆళ్ళప్పుడు అసలు బాగా ఆడేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదనమాట. వాళ్ళ గురించి పిన్ టు పిన్ చెప్పారు. సూపర్ విజిలేసేంత చెప్పారనమాట. ఆ ఎపిసోడ్ చాలా చాలా బావుంది. ఈరోజు కూడా లాస్ట్‌లో వాళ్ళ తప్పుల్ని ఒకసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లైనా వాళ్ళింకా తప్పు చేయకూడదని చెప్పి మంచిగా అందరికి ఇమాన్యుల్‌కి, తనూజకి, కళ్యాణ్‌కి, భరణి గారికి వాళ్ళకి చెప్పారనమాట. అలాగే అదెవరు మన ఇమాన్యుల్ సంజన గారితో గేమ్ ఆడాడు గదమ్మా! ఆ! అదేంటది తాడు. ముందు ఇమాన్యులే వదిలేసాడంటండి. అది మనము చూడలేదు. వదిలేసాడు. రీతు కూడా చూడలేదు. ఎందుకంటే 24/7 చూసేవాళ్ళైతే చూడొచ్చు. మనం చూడలేదు. దానికి కూడా సార్ ఏమన్నారంటే, "నువ్వు చూసుకోవాలి గదా!" అని చెప్పి అది పగలగొట్టారనమాట గ్లాస్ బాటిలు. అది ఇమాన్యుయల్‌ది ఒక తప్పయింది. తర్వాత సంజనాది, సంజనాది కాదండి. తనూజది కూడా తిట్టారు బానే. సంజన గారు ఇది భరణి గారిది ట్రయాంగిల్స్ టాస్క్ స్టార్ట్ చేశారు గదా! అది మాత్రం తలపోటొచ్చేసిందండి. దాని గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. ఒకటే ఒకటి మాట ఏంటంటే, ఆ షేప్స్ కరెక్ట్‌గా కట్ చేయలేదు. అది 'బిగ్ బాస్' వాళ్ళ టీమ్ వాళ్ళు సరిగ్గా కట్ చేసుంటే అసలు అంత ఇష్యూ అవ్వకపోయేది. అప్పటికే సంజన గారు కూల్చుకుంటూ, అది చేసుకుంటూ, ఈ భరణి గారు నేను మ్యాథ్స్ స్టూడెంట్‌నని ఉన్న పరువు పోగొట్టుకున్నట్టు అయిందక్కడ కాసేపు. అది రెక్టాంగిల్ ఎలా అయితదండి అది? ఎంత మ్యాథ్స్ స్టూడెంట్ అయినా అది రెక్టాంగిల్ అవ్వే అవ్వదు.
అది ట్రయాంగిలే. కాకపోతే కొంచెం షేప్ బాలేదు. దాన్ని ట్రయాంగిల్ అని ఇచ్చుకోవచ్చు. పోనీ 'బిగ్ బాస్' ఇస్తున్నారు కదా! అది బాలేదని చెప్పుకోవచ్చు కదా! దాని గురించి మొత్తం బోలెడు డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. అది కొంచెం బోరింగ్ అనిపించిందండి నాకైతే. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అండి. తనూజాకి రింగు గొడవ. తనూజాది అంటే రింగ్ ఏం చేసింది, రీతు దాచేసింది అంటే, అది అయిపోయిన తర్వాత దాచిందని చెప్పేసేసి అది తనూజని బానే తిట్టారు. తర్వాత సుమన్ శెట్టి గారిని మెచ్చుకున్నారండి. సుమన్ శెట్టి గారిని మెచ్చుకున్నారు. డెమోన్ పవన్‌ని కూడా తిట్టారండి. ఎందుకంటే గాసిప్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి దాన్ని కూడా తిట్టారు. బావుంది. నిన్న నడిచింది బావుంది. తర్వాత ట్రోఫీ గురించండి. అంటే వాళ్ళలో ఉన్న కంటెస్టెంట్స్‌లో ట్రోఫీ మీకొస్తే ఎవరు డిజర్వ్ అని అంటే ఆళ్ళు తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు ఫీలింగ్స్ చెప్పారనమాట. సుమన్ గారికి అలాగా 4 అన్‌డిజర్వ్ అని చెప్పారు. ముగ్గురేమో డిజర్వ్ అన్నారు. ఇమాన్యుల్‌కైతే అందరూ డిజర్వ్ అని చెప్పారు. భరణి గారికైతే ఐదుగురేమో డిజర్వ్ అని, ఇద్దరేమో అన్‌డిజర్వ్ అని చెప్పారు. అలా అందరికి చెప్పారండి. కళ్యాణ్‌కి, తనూజాకి, ఇమాన్యుల్‌కి అందరూ డిజర్వ్ అని చెప్పారు. అది కూడా బావుందనమాట. తర్వాత ఏంటంటే గేమ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే కొంచెం సేపు ఆ ట్రయాంగిల్స్‌దే ల్యాగ్ అయింది. ఆ ల్యాగ్ అవ్వడం కొంచెం విసుగ్గా అనిపించింది. ఆ గేమ్ కూడా లోపలికెళ్ళి థమ్స్ అప్, థమ్స్ డౌన్ అని చెప్పి పెట్టారు కదా! బిగ్ బాస్ టాస్క్. అదే వీళ్ళు చేయడం అది కూడా నాగార్జున గారికి నచ్చలేదు. ఇంక బయటికి అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇలా చెప్పేయండి అని చెప్పారు. అది కూడా లెంతీ లేకుండా కొంచెం కట్ చేసాడాయన. అది బావుంది. మొత్తం మీద పిన్ టు పిన్ అందరిని వాళ్ళ తప్పుల్ని ఎంచడం బావుంది. నాకైతే అది నచ్చిందండి. అది సెకండ్ వీక్‌లో చేశారు అలాగే. ఇప్పుడు గూడా అదే ఇంకొక వీక్‌లో అయిపోతుందనగా ఇది కూడా చెప్పడం. వాళ్ళేమన్నా తప్పులుంటే సరి చేసుకుంటారు. సంజన గారికి కూడా అది కూడా చెప్పారండి. పాట పాడింది ఏమి తప్పు లేదమ్మా. ఏం తప్పు లేదండి. ఆమె ఎందుకనుకుందో, ఎందుకు ఏడుతుందో ఏమి తెలీదు. అది పాట కూడా తప్పు లేదు అని అది కూడా చెప్పారు. అది చెప్పిన తర్వాత ఆమెకు అప్పటికి కూడా పాపం కాళ్ళు పట్టుకున్నాడు కదా! ఇమాన్యుల్. అప్పుడు కూడా సారీ చెప్పలేదు సంజన గారు. నాకెందుకో మంచిగా అనిపించలేదండి. ఆ విషయం ఒక్కటే నాకు మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని 1 మినిట్ మాట్లాడమంటే ఆవిడ ఒక సుమన్ శెట్టి గారు అన్‌డిజర్వ్ అని పెట్టింది. ఎందుకని పెట్టారని అడిగితే 1 మినిట్ అని చెప్పారు సార్. 1 మినిటే మాట్లాడలేకపోయాడంటే గాలి తీసి పడేసింది సుమన్ శెట్టి గారిది. అలాగనమాట. అందరికి అయినా ఎవరినైనా వదిలిపెట్టలేదండి. అందరిని అడిగారు. రీతుకి మాత్రం ఎప్పుడు ఎక్కువ తిట్టరు. అది మాత్రం తెలిసిద్ది నాకైతే. ఈ సీజన్‌లో మొత్తంలో రీతుని అంత బాగా తిట్టినట్టుగా అయితే ఏమనిపించలేదు. రీతు లెక్కల గురించి కూడా బాగా అడిగారనమాట. అదే ఆ అమ్మాయి ఎంత లెక్కల స్టూడెంట్ కాకపోయినా కనీసం మినిమమ్ కొన్ని కొన్నైనా వస్తాయి కదండీ! మరి ఏంటో ఆ అమ్మాయికి రాలేదు. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. మాకైతే నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చటైతే అందరిని తిట్టడం, వాళ్ళ తప్పుల్ని ఎంచడం అయితే నాకు నచ్చింది. రీతుని వాళ్ళని తిట్టలేదు. అది బాలేదనమాట. రీతు ఎలిమినేట్ అయిపోతదని అనుకుంటున్నారండి మరి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రీతు ఎళ్ళిపోతే నాకు కొంచెం అంటే డెమోన్ పవన్‌కి గేమ్‌కి కొంచెం ఇబ్బందుండదని నా అభిప్రాయం అండి. రీతు అంత బాలేదు. ఓడిపోయిన ఏడుపులు, గెలిచినా ఏడుపులు అస్సలు బాలేదు. కళ్యాణ్ ట్రోఫీ కొడితే బావుండనిపిస్తుంది. ఇమాన్యుల్ అవ్వాలని నేను గూడా అనుకున్నాను. కాకపోతే ఇమాన్యుల్ ఏంటంటే స్ట్రాటజీలు ఉపయోగించి తెలివితేటలు ఎక్కువ యూజ్ చేసి బ్రెయిన్ మొత్తం పాడు చేసేసుకుంటున్నాడు. ఎందుకు ఇప్పుడు అతని గేమ్ చాలా బావుంటే ఫస్ట్‌లో ఎంత బావుంది ఇప్పటిదాకా వచ్చాడంటే అది అతని గేమ్ బావుందనే. ఇప్పుడు గూడా అతను అది ఏంటి స్ట్రాటజీలు వాడకుండా మంచిగుంటే గేమ్ మదిరిపోతదనమాట. అదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. రేపేం జరుగుతుందో మరొక వీడియోలో తెలుసుకుందామండి. ఉంటామండి.